ఈరోజు రెసిపీ వచ్చేసి వడియామండి. కేజీ ఆనియన్స్‌కి ఒక 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. 2 చిన్న చిన్న మెజర్‌మెంటు అంటే సైజ్ ఉండేటివి తీసుకోండి. చాలా అద్భుతంగా వస్తుంది రెసిపీ. ఇలా ఆనియన్స్‌ని క్లీన్ చేసుకొని వెల్లుల్లిపాయని ఇంత మాత్రం కట్ చేసుకొని కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి. నేనైతే రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని ఇలా చేసుకుంటున్నాను. చాలామందికి ఇది వీలు కాకపోవచ్చు. అందుకే మిక్సీ చేసుకోండి. మిక్సీ కూడా కచ్చాపచ్చాగా చేసుకోవాలా. ఒక్కసారి ఒక 100 గ్రాము ఆనియన్ వేసి చేసుకోండి. మీకే తెలిసిపోతుంది. తర్వాత బాగొచ్చింది రెసిపీ అంటే కొంత ఎక్కువగా 1/2 కేజీ 1 కేజీ చేసుకుంటా పోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పక్కన ఉండేవాళ్ళు కూడా అడుగుతారు, ఏం చేస్తున్నారండి మీ ఇంట్లో ఇంత గుమగుమలాడుతుంది అని. రియల్గా ఎంతమంది అడిగారో, మా అమ్మకైతే అడిగారు, నాకైతే అడిగారు. ఇలా ప్రతి ఒక్క చుట్టుపక్కల ఈ ఫ్లేవర్ వెళ్ళిపోతుందని మనం తిరువాత పెట్టుకున్నామంటే అంత బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఈ రెసిపీని అస్సలు మిస్ కావద్దండి. ఇలా అంతా మొత్తం నూరిన తర్వాత ఉప్పు, పసుపు, ఆనియన్ తర్వాత వెల్లుల్లిపాయలు వేసి చేసిండేది. దీనికోసం నేను ఇంగువ వాడుతున్నాను. ఇంగువ చూడండి, ఇది మంచి క్వాలిటీ. మనకి ఈడ ఎల్జీ ఇంగ్ అని దొరుకుతుంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నైస్గా పొడి చేసి వేసుకోవచ్చు, లేదంటే ఇలా కచ్చాపచ్చగా దంచుకొని దీంట్లో నానబెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ఫుల్గా అందుకి ఆనియన్కి వెల్లుల్లిపాయకి పట్టేస్తుంది కదా, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఒక 1 అవర్ అలా వదిలేసాను. మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత తీసి పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు మనం మజ్జిమిరపకాయలు నానపెడతాం కదండి, అలా నానపెట్టిందనమాట ఇది. నైట్ అంతా అలానే ఉంచేసాను. ఉంచిన తర్వాత నెక్స్ట్ డేకి ఇలా నీళ్ళు మొత్తము దిగిపోయాయి. దిగిపోయిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి దీన్ని కొంచెము ఎండకి ఎండపెట్టుకోవాలండి. వాటర్ అనేది మనకి వేస్ట్ కావకూడదు కాబట్టి ఇలా ప్రాసెస్ చేస్తాము. ఎందుకంటే ఆ వాటర్లోనే మొత్తము సత్వము, ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. మనం అది పడేయకూడదు. టేస్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి అలా చేసుకోవాలి. కరివేపాకు కూడా నీట్గా కడగండి. నీట్గా ఒక 5-6 టైమ్స్ దుమ్ము మొత్తం పోయేటట్లా కడిగి ఇలా ఎండపెట్టుకొని చిన్నగా కట్ చేసుకోండి. కత్తెరతో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నైఫ్ కన్నా కత్తెర వాడుకుంటే బాగుంటుందండి. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్క సాయంత్రంకెల్లా ఇలా అయిపోయింది. ఇది ఎండలో పెట్టలేదండి, జ్యూస్ ఇంట్లోనే పెట్టుకున్నాను. ఎండిన తర్వాత ఈ కరివేపాకు ఆ జ్యూస్లో వేసేసుకొని తర్వాత ఎండలో పెట్టిండే వెల్లుల్లిపాయ, ఉల్లిగడ్డది పౌడర్ మిక్స్చర్ అంతా దీంట్లో వేసేసుకోండి. వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది కదా, గ్రీన్, ఎల్లో, చాలా అంతే టేస్టీగా ఉంటుందండి. ఇందుకు సరిపడా 1 కేజీ ఆనియన్ తీసుకున్నాను కదా, 200 గ్రామ్ నుంచి 1/4 కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. చూడండి, 100 గ్రాము జీలకర్ర 50 గ్రామే చాలండి. ఆవాలు 50 గ్రాము, మినపప్పు 50 గ్రాము, శనగపప్పు వేయలేదు యాక్చువల్లీ నేను. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వాడితే చాలా టేస్ట్ అద్భుతంగా వస్తుంది. మెంతులు కూడా వాడుకోండి. ఇలా నీట్గా మిక్స్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి ఇది ప్రిపరేషన్ రెడీ అవుతుందండి. ఇలాగే ఇప్పుడు కూడా మీరు తిరువాతకి వేసి చూడొచ్చు. ఆ టేస్ట్ అనేది ఎలా వస్తుందని తెలిసిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ తీసి కలిపి నెక్స్ట్ ఉండల్లాగా చుట్టుకొని కొద్దిగా ఎండకు పెట్టుకుంటే ఇది సరిపోతుందండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా, మీరు ఇంత క్వాంటిటీ చేయొద్దండి. ఎందుకంటే మీకు నచ్చకోకుంటే వేస్ట్ అవుతుంది కదా, అందుకని కొద్దిగా చేసుకొని ట్రై చేయండి. ఒక 100 గ్రాము ఆనియన్స్, 50 గ్రాము వెల్లుల్లిపాయలు, ఇలా ఒక 1/4 కిలో అంతా చేసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది. ఇలా చేసి ఎండకు పెట్టేసుకుంటే బాగా వడియం అనేది రెడీ అయిపోతుంది. 2-3 డేస్ పెట్టినా కానీ ఎండిపోతుంది. ఇప్పుడు ఇది నేను డైరెక్ట్ ఇలా పచ్చిగా ఉండేదే, ఇది ఫస్ట్ డేదే కదా, ఇంకా నేను ఇలాగే తిరువాత వేసి కూడా చూపిస్తాను. ఈరోజు మేము ఓలిగలు చేస్తున్నాం ఇంట్లో, అందుకే ఆ రసంకి తిరువాత పెడుతున్నాను. ఓలిగ చారు చేస్తూ ఉన్నాము. కొద్దిగా ఆయిల్ వేసి డైరెక్ట్ తిరువాత వేసుకుంటే రెసిపీ రెడీ అయిపోతుంది. చాలామందికి టైం ఉండదు కదా, ప్రతి ఒక్కటి కరివేపాకు, కొత్తిమీర అన్నీ కడుక్కొని తిరువాత పెట్టుకొని
చాలా టైం పడుతుంది. కానీ ఇలా చేసే రెసిపీ మాత్రం టేస్ట్ అనేది చాలా స్పెషల్‌గా వస్తుందండి. ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుందంటే అంత ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీని అస్సలు మిస్ కావద్దండి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.